ఈ జరిగిన సంఘటన మొత్తం కూడా విజయవాడ పట్టణంలో జరిగింది. అమరావతి మన రాజధాని. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాసం ఉండేది విజయవాడ పట్టణంలోనే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన ప్రభుత్వాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉన్నాం. కానీ మనం చదువుకున్నదేమి నిజ జీవితంలో కనపడకపోవడం అనేది నిజంగా బాధాకరమే. 42 మంది కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. పొలాలు మాకు చెందుతాయి, మీ కాదని చెప్పి దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద అందరినీ నిలబెట్టేసి ప్రభుత్వాలు దీనికి ఏం సమాధానం చెప్తాయో నాకు అర్థం కాని పరిస్థితి. కొనేటప్పుడు రిజిస్ట్రేషన్స్ కోసం ఎన్ని పర్మిషన్స్ అడుగుతారు, ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారు, RSRలో చెక్ చేస్తారు. గతంలో ఎవరి దగ్గర నుంచి కొనుగోలు జరిగినాయి, అది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాపర్టీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉందనేది రిజిస్ట్రేషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా జరిగే తతంగం ఇదంతా. 42 కుటుంబాలు చేసుకున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఒక వెరిఫికేషన్ కూడా జరగలేదా?